ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాక్ టు బ్యాక్ 6 మ్యాచ్లు గెలిచి ఫైనల్గా ప్లేఆఫ్స్లో చేరింది. మే 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ సిఎస్కేపై 27 రన్స్ తేడాతో విజయం సాధించి ఫైనల్గా ప్లేఆఫ్స్లో చేరింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ దాకా వస్తుందని అసలు ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 6 మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్ దాకా చేరడం మామూలు విషయం కాదు. ఆర్సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది. బట్ ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆర్సీబీ కప్పు గెలవలేదు, కానీ ఎంతోమంది ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఐపీఎల్ టీమ్స్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ. ఐ థింక్ ఆర్సీబీకి ఈ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడానికి మెయిన్ రీజన్ కింగ్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అందులో భాగంగా నిన్న సిఎస్కేపై జరిగిన మ్యాచ్లో ఒకే వేదికపై అంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 3000 స్కోర్ చేసిన తొలి ప్లేయర్గా ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. ఫైనల్గా ఈ సీజన్లో అందరూ ఇంటికి వెళ్తుందనుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్ దాకా వచ్చింది. ఇదే స్పీడ్తో ఆడే ఈ సీజన్లో కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కోహ్లీ, జై ఆర్సీబీ.